స్వర ఆ డైరీ చూపించి బాబీ నా కన్న కొడుకు, బాబీని నేను తీసుకువెళ్తానని చెప్పి అనగానే అక్కడ ఉన్న అభి అయితే నో నో ఇది అస్సలు జరగకూడదు, ఎందుకంటే బాబీ నీకు పుట్టిన బిడ్డ కాదు, నాకు ఝాన్సీకి కలిసి పుట్టిన బిడ్డ, బాబీ నాకు ఝాన్సీకి కలిసి పుట్టిన బిడ్డ అని చెప్పి గట్టిగా అంటాడు. అది వినగానే స్వర అయితే అభి దగ్గరికి వెళ్ళి, ఇంకా మీకు సిగ్గు లేదా అభి సార్, ఎందుకు అభి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు, సిగ్గుండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారా, అన్ని నిజాలు తెలిసాక కూడా నేను ఈ డైరీ పట్టుకొని వస్తే మీరు ఇంకా నన్ను మోసం చేయాలనుకుంటున్నారా, మోసం చేసి ఈ తల్లి బిడ్డలు వేరు చేయాలనుకుంటున్నారా, మీకు అసలు మనసు అనేది లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అభి అయితే ఏ స్వర మాటలు మర్యాదగా రాని, అయినా నీకు చెప్తుంటే అర్థం కాదా, తను ఝాన్సీకి పుట్టిన బిడ్డ, తను నీకు పుట్టిన బిడ్డ కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న స్వర అయితే ఎందుకు అభి సార్ మీరు ఇలా మాట్లాడతారు, మా తల్లి బిడ్డలు వేరు చేస్తే మీకేమైనా వస్తుందా, మా తల్లి బిడ్డలు వేరు చేయాలని చూడొద్దు అభి సార్, ప్లీజ్ అభి సార్ అని చెప్పి అంటుంది. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా, నువ్వు మర్యాదగా ఎక్కడి నుండి వెళ్తావా లేదంటే పోలీసుల్లో పిలిపిస్తానని చెప్పి అంటాడు. అభి సార్ మీకు అసలు అర్థమవుతుందా, తను నా కన్న కొడుకని నేను పూర్తి సాక్ష్యంతో వస్తే మీరేంటి ఇలా కాదంటారు, మీరు నా కొడుకుని నాకు ఇచ్చేంత వరకు నేను ఎక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదు, నేను ఇప్పుడే వెళ్ళి బాబీకి తన కన్న తల్లిని నేనని చెప్తాను అని చెప్పి అంటుంది. నువ్వు ఇక్కడి నుండి మర్యాదగా వెళ్తావా, పోలీసులు పిలవమంటావా, నీ మీద కేసు పెడతానని చెప్పి స్వరాకి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి స్వరాని మెడపట్టుకొని తోసేస్తాడు. తోసేయగానే స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి బాధపడుతూ ఉంటుంది. ఇక అభి దగ్గరకు వెళ్ళి, అభి సార్ ఏంటి అభి సార్ ఇది, మీకు ఒక్కసారి అయినా సరే మీరు మనసుతో ఆలోచించండి అభి సార్, మీకు మానవత్వం అనేది ఉంది కదా అభి సార్, ఇంతవరకు మీకు మర్యాద ఎందుకు ఇచ్చాను, ఒక్కసారి నన్ను అర్థం చేసుకోండి అభి సార్, ఈ తల్లి బిడ్డల్ని వేరు చేసి కోర్టు మెట్లు ఎక్కించకండి అభి సార్, మమ్మల్ని జైలు పాలు చేయకండి ప్లీజ్ అభి సార్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అభి సార్, నన్ను ఆ బాబీని వేరు చేయొద్దు అభి సార్ అని చెప్పి స్వర అభిని వేడుకుంటూ ఉంటుంది. దాంతో అభి మౌనంగా ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.